రాష్ట్రంలో స్థానిక సమరానికి రంగం సిద్ధమైనట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి అయితే కేడర్‌కైతే స్పష్టం చేశారు. మరోపక్క రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రానికి సంబంధించి కూడా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించింది. ఫిబ్రవరి, మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఇందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రభుత్వ పథకాలను ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి అయితే జనవరి 26 నుంచి రైతు భరోసాకు సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడానికైతే ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడానికైతే ప్రభుత్వం సిద్ధమైంది. అంటే ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఫిబ్రవరి, మార్చిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండనట్లు అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. సో, ఇందుకు సంబంధించి కూడా ఇటు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలను కావచ్చు, నేతలను కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. స్థానికంగా ఎలా ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుంది? ఇంకా ప్రజలు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? రైతు భరోసా ఇచ్చిన తర్వాత సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? అలాగే రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా గ్రౌండ్ స్థాయి నుంచి అదే సీఎం కావచ్చు, పీసీసీ కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, వీరందరూ కూడా ఫీడ్‌బ్యాక్ అయితే తీసుకుంటున్నారు. సో, ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్‌కి వెళ్తే మనం లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలతో భావిస్తారు. మొత్తానికైతే ఫిబ్రవరి, మార్చిలో అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.